ఇక ఎక్కడ చూసినా కల్తీమయం. తినే పదార్థం ఏది ముట్టుకోవాలనే భయమే వెంటాడుతోంది. హైదరాబాద్లో కల్తీ ఆహారం దందా భయంకర స్థాయికి చేరుతోంది. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన ఫుడ్ సేఫ్టీ అధికారులు మాత్రం అలసత్వం ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. హోటల్స్, రెస్టారెంట్లతో కుమ్మక్కై తనిఖీలు చేయడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక టాస్క్ ఫోర్స్ దాడిలో బయటపడుతున్న అధికారుల నిర్వాకాలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. హైదరాబాదులో కల్తీ ఆహారం సమస్య రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ తనిఖీలు నిర్వహించాల్సిన జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు మాత్రం సైలెంట్ అయిపోతున్నారు. ముఖ్యంగా రంజాన్ సీజన్లో భారీగా హలీం తయారీ జరుగుతున్నప్పటికీ ఆ కేంద్రాలపై సరైన తనిఖీలు లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. వాడుతున్న మాంసం నాణ్యత, పదార్థాల స్వచ్ఛత, తయారీ పరిస్థితులపై ఎలాంటి పర్యవేక్షణ లేకపోవడం ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హోటల్స్, రెస్టారెంట్లతో ఫుడ్ సేఫ్టీ అధికారులు కుమ్మక్కయ్యారన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. నిబంధనలు పాటించకుండా, లైసెన్సులు లేకుండా నడుస్తున్న ఫుడ్ యూనిట్లపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై అనుమానాలకు దారితీస్తోంది. ఫుడ్ హ్యాండ్లర్స్కు మెడికల్ సర్టిఫికేట్లు లేకపోవడం, కిచెన్లలో పరిశుభ్రత లేకపోవడం, గడువు ముగిసిన పదార్థాలు వాడుతున్నప్పటికీ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన విభాగమే ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఇదే సమయంలో పోలీస్ శాఖ మాత్రం కల్తీ ఆహారం దందాపై గట్టి చర్యలు చేపడుతోంది. టాస్క్ ఫోర్స్ స్థానిక పోలీసులతో కలిసి ఆకస్మిక దాడులు నిర్వహించింది. ఇటీవల మైలార్దేవుపల్లి ప్రాంతంలో నాసిరకం పదార్థాలతో కల్తీ స్వీట్లు తయారు చేస్తున్న యూనిట్పై దాడి చేసి కేసు నమోదు చేశారు. అంబర్పేటలో కల్తీ పెరుగు తయారీ కేంద్రంపై దాడి చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. అందులో హానికర కెమికల్స్ ఉపయోగించి తయారు చేస్తున్న 250 కిలోల పెరుగును సీజ్ చేశారు. అలాగే కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ యూనిట్పై దాడి చేసి భారీగా నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. మంగళ్ హాట్లో కుళ్లిపోయిన 300 కిలోల మటన్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు నిర్వాహకుడు అఫ్రోజ్ను అరెస్ట్ చేశారు. కర్ణాటక, ఢిల్లీ, కశ్మీర్ నుంచి మేక తలకాయ, లివర్, బోటి కాళ్లను ఇంపోర్ట్ చేసుకుని ఫ్రీజ్ చేసి ఇక్కడున్న బార్లకు సప్లై చేస్తున్నట్లు గుర్తించారు. గతంలో జీహెచ్ఎంసీ అధికారులు కుళ్లిన మాంసాన్ని సీజ్ చేసిన వెటర్నరీ అధికారులు నామమాత్రపు ఫైన్ వేసి వదిలేశారని, ఆ తర్వాత మళ్లీ ఇదే బిజినెస్ చేస్తున్నట్లు తెలిపారు పోలీసులు. మహమ్మద్ అఫ్రోజ్ అనే వ్యక్తి A to Z షీప్ అండ్ గోట్ అఫల్స్ అని ఒక షాప్ నడుపుతున్నాడు. మాకు వచ్చిన సమాచారం మేరకు మంగళాట్ SHO రాఘవేంద్ర అండ్ వాళ్ళ టీము, SIs వాళ్ళ టీము, తర్వాత టాస్క్ ఫోర్స్ గోల్కొండ టీము, ఫుడ్ అడల్ట్రేషన్ టీం ఒకటి GHS నుంచి అందరూ వెళ్ళి అక్కడ పోయి ఇన్ఫర్మేషన్ మేరకు అక్కడ పోయి దాడి చేయగా అక్కడ ఒక 300 కిలోల సంబంధించిన 300 kgs సంబంధించిన స్టోరేజ్డ్ ఆల్రెడీ అంత డికంపోజ్ ఉన్న స్టేజ్లో ఉన్న మటన్ అఫాల్స్ అంటే ఈ లివర్ పీసెస్ కానీ లేకపోతే ఇంపార్టెంట్ గోట్ అండ్ షీప్లో ఇన్నర్ ఉన్న పార్ట్స్ అన్ని కూడా అక్కడ చాలా అన్హైజీనిక్గా ఎండేంజర్ టు హ్యూమన్ పబ్లిక్ హెల్త్కి సంబంధించి